మీరు ఎప్పుడైనా అలాంటి ఒక వ్యక్తిని చూడండి, కట్టెలు కొట్టడంలో నిపుణుడైన అనుభవజ్ఞుడైన వ్యక్తిని. మీరు ఒకవేళ తనని చూసారంటే తన ధ్యానం మొత్తం అన్ని కర్రలపైన ఉంటుంది. అతని ధ్యానం మొత్తం కూడా కేవలం ఆ ఒక్క కర్రపైనే, ఆ చిన్న భాగం పైనే ఉంటుంది. ఎక్కడైతే అతను ఆ కర్రను కొడుతున్నాడు. కానీ అతను అలా ఎందుకు చేస్తాడు? ఒకవేళ అతను అలా చేయలేదు అంటే ఆ కర్ర అనుకున్నట్టుగా తొందరగా కొట్టలేడు కనుక. జీవితంలో కూడా అదే జరుగుతుంది. మీరు ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకోండి, మార్గాన్ని ఎంచుకున్నారనుకోండి, ఏదైనా పని చేయాలనుకున్నారనుకోండి, నిశ్చయించుకున్నారనుకోండి, అప్పుడు మీ పూర్తి ధ్యానం మొత్తాన్ని కేవలం దాని మీదే కేంద్రీకరించండి. ఒకవేళ మీ మనసు అక్కడ ఇక్కడ చూసిందంటే, దృష్టి మళ్ళింది అంటే, దారి మళ్ళింది అంటే, ఒకవేళ ఇలానే జరిగింది అంటే కనుక మీరు విజయాన్ని సాధించలేరు. కాబట్టి దృష్టి సారించండి, నిరంతరం పనిచేస్తూ ఉండండి, మీ పూర్తి ధ్యానం మొత్తం పెట్టి మీ పనిని చేయండి, మీ మార్గంలో ముందుకు వెళ్ళండి. అలాగే మీ లక్ష్యం వరకు చేరే ప్రయత్నాన్ని చేయండి. అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. సరైన పద్ధతిలో అలాగే వేగంగా మీ లక్ష్యం మీ వైపుకొస్తుంది. చూడండి, అప్పుడు మీ మనసు సంతోషంతో చెప్తుంది,